సత్యవతి మరియు పరాశరుల కుమారుడైన వ్యాసుడు లోతైన తపస్సు మరియు ధ్యానం తర్వాత శాశ్వతమైన వేదాలు మరియు గ్రంథాలను ఉపయోగించి మహాభారతాన్ని రచించాడు. పండితులు తమ అవసరాలకు అనుగుణంగా అధ్యయనం చెయ్యగలిగేలా అతను సంక్షిప్త మరియు సమగ్రమైన వెర్షన్ను సృష్టించాడు. ఈ విస్తారమైన జ్ఞానాన్ని భావితరాలకు భద్రపరచటం గురించి ఆందోళన చెందిన వ్యాసుడు బ్రహ్మచేత ఆశీర్వదించబడ్డాడు. అతను అతనికి మద్దతుగా కనిపించాడు. తన కావ్యంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మాలు, శాస్త్రాలు, ఖగోళశాస్త్రం, ఆచారాలు మరియు వివిధ వర్ణాలు మరియు జీవిత దశల విధులు ఉన్నాయని వ్యాసుడు వివరించాడు. అందువలన మహాభారతం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు, అన్ని జ్ఞానాల ఖజానాగా మారింది. ఆధ్యాత్మిక, నైతిక మరియు ప్రాపంచిక